Yes, so Vaira Entertainments in association with SRT Entertainments ఈ చిత్రాన్ని మన ముందుకి భారీ బడ్జెట్తో భారీ అంచనాల మధ్య మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. డాక్టర్ తీగల విజేందర్ రెడ్డి గారు ఇస్ హియర్. హార్డీ వెల్కమ్ టు యూ సార్. రజనీ తాళ్ళూరి మ్యామ్ ఇస్ హియర్. హార్డీ వెల్కమ్ టు యూ. అండ్ మన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. కరుణ కుమార్ గారు, ఆయన సినిమాలు ఇప్పటి వరకు ఎంత ఆథెంటిక్గా, యునిక్గా, డిఫరెంట్గా ఉన్నాయో ఈసారి మనం మట్కా చూసినప్పుడు కూడా అర్థమైపోతుంది ఏదో సంథింగ్ డిఫరెంట్ మనకి అందించబోతున్నారు అన్న ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసేశారు కరుణ కుమార్ గారు అని చెప్పాలి. మరి వరుణ్ తేజ్ గారు అండ్ కరుణ కుమార్ గారి కాంబినేషన్లో అసలు మట్కా ఎలా ఉండబోతోంది అన్నది ఇవాళ మనం టీజర్ ద్వారా తెలుసుకోబోతున్నాము. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? అయితే అందరు కూర్చోండి. కూర్చోండి, మనం టీజర్ చూసే టైం వచ్చింది కాబట్టి హ్యాపీగా కూర్చొని టీజర్ని చూసి ఎంజాయ్ చేద్దాం. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శోభాయమానంగా నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో మట్కా టీజర్ లాంచ్ అనేది ఈ విజయవాడలో జరుపుకోవడం, ఇక్కడ మీ అందరి సమక్షంలో జరుపుకోవడం అనేది నిజంగా అమ్మవారి ఆశీస్సులతో, మీ అందరి బ్లెస్సింగ్స్తో, సహకారంతో మట్కా టీజర్ మనం మరికొద్ది సేపట్లో లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ ప్రస్తుతానికి మట్కా టీజర్ చూద్దాం. ఓకేనా? ఓజీ గురించి కూడా నేను ఒక విషయం చెప్తాను. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేద్దాం, టీజర్ రిలీజ్ చేద్దాం, సరేనా? ఓకే. విజయవాడ వచ్చాం కదా. యాక్చువల్గా విజయవాడ అంటే ఒక పేరు ఉంటుంది కదా, కొండ మీద అమ్మవారు, కింద అమ్మవారిని నమ్ముకున్నవారు. ఓకే. దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు. దుర్గమ్మ ఈరోజు అన్నపూర్ణ అవతారంలో ఉంది. ఈరోజు ఈ మంచి రోజు మా టీజర్ ఇక్కడ రిలీజ్ చేయడం మాకు చాలా ఆనందం. అమ్మవారిది ఒక చిన్న శ్లోకం చెప్పుకొని టీజర్ రిలీజ్ చేసుకుందాం. సైలెంట్గా ఉండాలి, ఒక్క నిమిషం. అమ్మవారి గురించి. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మ, మనంబల యుండడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. జై భవానీ. బట్టి మీరందరూ కూడా టీజర్ లాంచ్ చేయడానికి రెడీ అయితే టీజర్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. రెడీయా? అండ్ ఆన్ మై కౌంట్ డౌన్ ఇప్పుడు మనం టీజర్ లాంచ్ లో మీరు ఫైనల్ గా మట్కా టీజర్ లాంచ్ అనాలి. రెడీయా? వావ్, అసలు అదిరిపోయింది టీజర్. ఎలా అనిపించింది? అని క్లారిటీ టీజర్ అయితే ఇచ్చేసింది. అద్దరిపోయింది కరుణ కుమార్ గారు సినిమా. అండ్ వరుణ్ తేజ్ గారు, ఐఎమ్ ష్యూర్ డబ్బింగ్ విషయంలో కూడా మీరు ఎంత కేర్ తీసుకున్నారో మాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ పరంగా. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ లుక్ తోటి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ తోటి, అండ్ అన్నిటికీ మించి చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ స్టోరీ తోటి మన ముందుకు వస్తున్నారు అని అర్థమైపోయింది. సో ఒక్కసారి టీజర్ కోసం గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్. సో మరి నేను ఇందాక చెప్పినట్టుగా వైరా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సంయుక్తంగా మన ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తుంది. డాక్టర్ విజేంద్ర రెడ్డి తీగల గారు ఈ చిత్రాన్ని నిర్మించడం, అండ్ రజనీ తాళ్ళూరి గారు నిర్మాతగా ఉండడం, అండ్ కరుణ కుమార్ గారి దర్శకత్వంలో జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజికల్గా కిషోర్ కుమార్ గారి విజువల్స్తో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది నవంబర్ 14th నుంచి ఇన్ థియేటర్స్. సో మరి ఇంత అద్భుతమైన సినిమాని మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడడానికి అందరూ రెడీ అయిపోండి. బట్ ఇప్పుడైతే టీం మెంబర్స్ స్టేజ్ పైకి వచ్చేస్తారు. వరుణ్ తేజ్ గారిని కూడా స్టేజ్ పైకి పిలిచేద్దామా? సో ఎస్, మరి ముందుగా వీరి మాటలు విని తర్వాత మనం పిలుద్దాము. సో ముందుగా సార్ కిషోర్ కుమార్ సార్ మీ నుంచే. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే తంగ్లానికి తర్వాత ఈ ఫిల్మ్ చేశాను. ఎవ్రీడే షూట్ ఈజ్ లైక్ అ న్యూ ఎక్స్పీరియన్స్. ద హార్డ్ వర్క్ సార్ పుట్ ఫర్ దిస్ క్యారెక్టర్స్, వన్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ లుక్. సో ఎవ్రీడే హీ డూ హోంవర్క్ చేసి షూట్ వచ్చి డైలాగ్ అన్నీ ఒక కాంపిటీషన్ ఉంది. టెక్నీషియన్ అండ్ సార్
we both actually fight each other. He tried to impress us, we tried to impress. So అలా వచ్చింది ఈ ప్రోడక్ట్. ఇది మంచి కథ ఉన్న సినిమా. కరుణా సార్, వై ఐ అగ్రీడ్, ఐ గాట్ ఆన్ బోర్డ్ బిఫోర్ తంగలాన్ రిలీజ్. తంగలాన్ రిలీజ్కి లైక్ ముందుగే నేను ఈ ఫిల్మ్ సైన్ చేశాను. ఎందుకంటే ఈ ఫిల్మ్లో సినిమాలో నల్ల కథ ఉంది. అది కథ కోసమే డాన్స్, సాంగ్ అన్నీ. విల్ బీ అ గుడ్ ఎంటర్టైనర్. అండ్ very thanks to producers like Vijayendra sir. The first time I met him, like I was on board like a rocket speed after Tangalan. Thank you so much sir. Thank you ma'am. And malli kaluddam after release. We'll meet in success meet. Thank you so much. Thank you. సూపర్ కిషోర్ గారు, మీకు ఇంత తెలుగు వచ్చాడు అనుకోలేదు నేను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రజనీ మ్యామ్ మాట్లాడతారు. రజనీ తాళ్ళూరి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ సినిమా స్టోరీని కర్ణకుమార్ గారు మరి వరుణ్ తేజ్ గారి కోసం రాశారా, లేకపోతే ఆయన దృష్టిలో పెట్టుకొనే రాసినట్టున్నారు. ఎందుకంటే నేను నిన్న ఫస్ట్ హాఫ్ చూశాను. అసలు వరుణ్ గారి కటౌట్ ఇంకా చెప్పక్కర్లేదు, మీరే స్క్రీన్ మీద చూద్దురు కానీ చాలా చాలా బాగా చేశారు. 6 సాంగ్స్ 9 ఫైట్స్ ఉన్నాయండి టోటల్గా. అందరికీ మంచి మాస్ ఎంటర్టైనర్. November 14th థియేటర్స్లోకి వస్తున్నాము. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను 2 నిమిషమే మాట్లాడతాను, సినిమా మాట్లాడుతుంది, ఓకేనా? సో అందరికీ నమస్కారం. అదే చెప్తాను, మీరు ఆపితే కదా నేను చెప్తాను. ఓకే, ఓజీ ఇంకా 4 రోజులే షూటింగ్ ఉందబ్బా. 4 రోజులు అయిపోతుంది, వస్తుంది, తయారవుతుంది. ఓకే, వెల్, విజయవాడలో ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మీ అందరి ముందు ఈ టీజర్ రిలీజ్ చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో వరుణ్ గారిని మీరు ఇప్పటిదాకా చూడని వరుణ్ గారిని చూస్తారు. ఇప్పటిదాకా చూడని నెక్లెస్ గుల్స్ ఎవరో పాడారు ఇంతకుముందు, ఎవరు? దానికి మించిన పాటలు ఉన్నాయి సినిమాలో, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. November 14th అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కరుణకుమార్ గారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ November 14th. సో ఒక్కసారి ఇస్తా మైక్ ఇస్తా. దానికంటే ముందు ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా సార్. ఒక్కసారి ఓకే, మరిగా వరుణ్ తేజ్ గారి మాటలు వినేద్దామా? హాయ్ విజయవాడ, హాయ్ అందరికీ నమస్కారం. మొన్న మా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఎక్కడ అని మేము అందరం ఆలోచించుకుంటుంటే అప్పుడు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారు అందరు కలిపి మనం విజయవాడలో అమ్మవారు దీవెనలతో దసరా నవరాత్రుల టైంలో మనం స్టార్ట్ చేయాలనుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడికి వచ్చి మొట్టమొదటి మా టీజర్ మీ అందరి చేతుల ద్వారా రిలీజ్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. అలాగా మేము, మా బాబాయ్, మా పెద్దనాన్న అందరం వాళ్ళందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తాను. మీ అందరికీ ఇక్కడికి వచ్చి
నాకు కూడా భుజం మీద చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున పెద్ద పెద్ద థ్యాంక్స్. టీజర్ ఎలా ఉందండి, నచ్చిందా? అంటే అంటే కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి లాస్ట్ 2-3 సినిమాలు. బట్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత నాతో చాలామంది నువ్వేంటి అలాంటి సినిమాలు చేయట్లేదు అన్నాను. అలాగా అడిగిన వాళ్ళకి, అలాంటి సినిమా కోసం నా నుంచి అలాంటి సినిమా కోసం చూస్తున్న వాళ్ళకే ఈ మట్క. రేపొద్దున మా థియేటర్లో ఒక మాస్ జాతరలో ఉండబోతుంది సినిమా. అండ్ డెఫినెట్లీ అంటే ఒక మాస్ ఫైట్స్ అన్నీ కాకుండా ఒక కొత్త రకమైన వరల్డ్ని, ఒక 1960s to 1980s వైజాగ్లో ఉండే ఒక కథ ఇది మట్క. అండ్ డెఫినెట్గా రేపు పొద్దున ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మీకు ఇంకా కథ గురించి వివరణ ఇస్తాం. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మీ అందరికీ. ఇంకొక చిన్న విషయం, ఇందాక లాస్ట్లో వెనక్కి తిరిగినప్పుడు ఎర్రతుండి ఇట్లా పడుతుంది. అది సో సినిమాలో ఒక టైంలో మాత్రం నేను ఒక మార్కెట్లో లేబర్గా పనిచేస్తూ ఉంటాను. పనిచేస్తున్నప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. డైరెక్టర్ వచ్చాడు, డ్రెస్ చూస్తున్నాడు, అంతా బాగుంది, ఏదో మిస్ అవుతుంది అన్నాడు. కరెక్ట్గా కాస్ట్యూమర్ తీసుకొచ్చి ఎర్రకండు మెడలో వేసాడు. టాప్ టు బాటమ్ లుక్ అదిరిపోయింది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం చిన్న విషయం మీతో చెప్పుకోవాలనిపించింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రతి ఒక్కరికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఈ సినిమా మీరు గర్వంగా పెట్టుకునే సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా November 14th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. మీరు అందరూ ఆ సినిమాని చూసి సపోర్ట్ చేసి ఆదరిస్తారు, మీరు అలరిస్తుంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ. I love you so much. Thank you so much for all the love. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ తేజ్ గారు. సతీష్ గారు ఒక్కసారి వేదిక పైకి రావాలి. మా అందరి టీం November 14th మీరు అందరు థియేటర్లోకి వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. G3 మూవీస్ సతీష్ గారు వరుణ్ తేజ్ గారికి బొకే ప్రజెంట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ కథ బాబాయ్ కన్నా ముందు ఒకసారి నేను ఇంత వినడం జరిగింది. మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మీ ఊళ్ళకి అందనట్టు ఉంటుంది సినిమా, అదిరిపోద్ది. సో బాబాయ్ బిజీగా ఉన్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, మీరు కూల్గా వెయిట్ చేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ చిన్న మాటతో దసరా సంబరాన్ని మరింత పెంచేశారు. హ్యాపీయా? ఎస్, విజయవాడ చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున గజమాల వరుణ్ తేజ్ గారికి